திருப்பாவை మొదటి பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கு மாயப்பாடி செல்வச் சிறுமீர்கால் கோர்வேல் கொடுந்தஜலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகுஷ படிந்தேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. మొదటి పాసురం వివరణ. మార్గమనగా దారి. భగవంతుని పొందే దారులు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ దారులలో శీర్షం అనగా శిరస్థానీయమైన మార్గమేది? భగవంతుడే ఉపాయమని నమ్మండి. మనము ఆచరించే కర్మ కానీ, మనము చేసే ధ్యానము కానీ, మనము చేసే భక్తి కానీ భగవత్ ప్రాప్తికి సాధనము కాదు. భగవానుడే భగవానుని పొందిస్తాడు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఆమె ఈ వ్రతాన్ని చేస్తుంది. కనుక ఈ వ్రతానికి మార్గశీర్ష వ్రతమని, స్నాన వ్రతమని, మార్గలి వ్రతమని, ధనుర్మాస వ్రతమని పేరు. అట్టి వ్రతాన్ని ఇవాళ ప్రారంభించబోతున్నాం. ఇవాళ మొదటి రోజు. ఈనాడు ఆండాళ్ తన తోటి వారందరినీ పిలుస్తోంది. రేపల్లెలో తాను ఉన్నట్లు భావించుకుని రేపల్లిలో ఉన్న పరుచులారా రండి వ్రతం చేద్దాం అని పిలుస్తోంది. సంవత్సరానికి ఇది మొదటి మాసం కనుక దీనిని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఉత్తరాయణం వస్తుంది మనకి పుష్యమాసంలో. దానికి ముందుగా ఉండే కాలం సూర్యోదయానికి ముందున్న కాలం. సూర్యోదయం అయితే పగలు వచ్చినట్లు. పగలు వస్తుంది దేవతలకి ఉత్తరాయణంలో. ఇప్పుడు దక్షిణాయనం ఆఖరికి వచ్చేసింది. ఈ సమయం రాత్రికి ఆఖరు అయినటువంటి సమయం కనుక సత్వమహితమైన బ్రహ్మ ముహూర్తముగా భావించి మార్గశీర్ష మాసంలో ఈ వ్రతం చేశారు. ఈ వ్రతానికి అర్థమేమి? మనము మానవులమై జన్మించినందుకు తమోగుణ ప్రచురమైన స్థావర జన్మను వీడి, రజోగుణ ప్రచురమైన తిర్యక్ జన్మను వీడి, రాక్షస అసుర జన్మను వీడి మానవ జన్మను పొందిన తరువాత పొందవలసినటువంటి సత్వమహితమైన జీవితాన్ని గడపడానికి ఎట్లా ప్రవర్తించాలో నిర్దేశిస్తుంది ఈ వ్రతంలో తల్లి. అందుచేత ఈనాడు ఆమె అందరినీ రమ్మని పిలుస్తోంది స్నానానికి. ఏమి స్నానం ఇది? భగవంతుని గుణములను అనుభవించుట అనేది స్నానం. స్నానం చేసి చేయవలసినదేమిటి? స్వామి, నీతోనే మేము ఉంటాము, నీ సేవగా మా వ్యాపారాలన్నీ సాగాలి అని కోరుతుంది. మనము మానసికముగా, వాచికముగా, కాయికముగా చేసే సర్వ వ్యాపారములు భగవానుని కొరకే చేయవలననేది నిర్దేశం. మన లోపల కలగటమే మానవ జీవితానికి సార్థకత. అది కలిగిన నాడు విశ్వమునకు శ్రేయస్సు, మనకు శ్రేయస్సు. కేవలముగా తాము ఒక్కరూ అనుభవించకూడదు. విశ్వశ్రేయమునకు ఉపయోగపడాలనే సిద్ధాంతముతో మొదటి నాడు అందరినీ పిలుస్తోంది. ఈనాడు చాలా మంచి రోజు. రేపల్లిలో ఉన్న పడుచులారా రండి. రేపల్లిలో ఉన్న పడుచులకు ఏమి భాగ్యం! భగవంతుడు తనంతట తానే వరించి వారి పల్లెకు వచ్చాడు. భగవంతుడే వారి వాడైనాడు. వారి జాతి తనది, వారి కులం తనది అనుకున్నాడు. అటువంటి అదృష్టవంతులు వారు. మనము అంతే. మనుష్య శరీరం లోపలే భగవానుడు ఉన్నాడు. ఆయన మనను వదలకుండా మనతో ఉంటే మనము దానిని గుర్తించగా వాడు లేడు, నేను ఉన్నాను అని అహంకారముతో జీవిస్తూ ఉంటే మీకోసం నేను వచ్చాను, నన్ను పొందండి అని స్వామి నిర్దేశించాడు అని గుర్తించమని ఆండాళ్ ఈ పాసురాలలో చెబుతోంది. మొట్టమొదట మనమందరము మానవ జీవితం పరార్థమని గుర్తించాలి, పరతంత్రమని గుర్తించాలి. మానవుడు తన కొరకు కాదు, తాను విశ్వమంతా ఒకని కొరకే. మనము ఒకరి హితము కొరకు ప్రవర్తిస్తే మన మానవత్వము నిలిచినట్లు లెక్క. మనము భగవంతునికి పరతంత్రం మనకుంటే మానవత్వము నిలిచినట్లు లెక్క. నేను స్వతంత్రుడను అనుకున్నవాడు మూర్ఖుడు. నేను నా కొరకు అనుకున్నవాడు హింసా ప్రవృత్తికి ప్రేరకుడవుతాడు. కాబట్టి లోకములో హింస రావటానికి కారణం స్వార్థం. హింస తగ్గటానికి కావలసినది ప్రేమ. ప్రేమ ఏనాడు వస్తుందో అప్పుడు పరార్థ ప్రవృత్తి వస్తుంది. ఆ ప్రేమ భగవత్ విషయకమైతే భక్తి అని పేరు. ఆ భక్తి కేవలం భగవంతుని యందుగాక భగవంతునికి చెందిన విశ్వమన్నంతా వ్యాపించాలి. వ్యాపించి విశ్వమును ప్రేమించి విశ్వాంతర్యామి అయిన భగవానుని ప్రేమించి ఆ ప్రేమ చేత తాను లోకము కొరకు
తాను ఆ లోకానికి అంతర్యామి అయిన భగవానుని కొరకు అనే జ్ఞానము కలిగిన వాడు. మనము దానిలోనే సర్వదా దిగి ఉండి మన జీవితాన్ని సార్థకం చేసుకుంటాము. కనుక మనం ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాము? మన స్వరూపం మనం పొందటానికి. ఏది మన స్వరూపం? పరార్థత, పరతంత్రత, ఈ రెండు అలవడాలి మానవునికి అని ఈ వ్రతాన్ని ప్రారంభిస్తూ మొదటి నాడు రండి అని పిలిచింది. ఎవరు రావాలి? కోరిక గల వారందరూ రావాలి. ఈ వ్రతమునకు ఏమీ అధికారము? అందరికీ అధికారం ఉన్నది. కోరిక ఉన్నదా? అయితే రండి అని పిలిచింది. ఎక్కడికి వెళదాం? నందగోప భవనానికి. ఎందుకు? కృష్ణుని ప్రార్థించటానికి. నందగోప కుమారుడు యశోద బాలసింహము శ్రీకృష్ణ భగవానుడు. కుమారుడు అంటే విధేయుడు, సింహం అంటే తల్లి దగ్గర మిడిసి పడతాడు స్వామి. తల్లి దగ్గర లొంగడు, తండ్రి దగ్గర లొంగి ఉంటాడు. తండ్రే గురువు, తల్లే మంత్రం. భగవానుడు కావాలని కోరిన వారందరూ మంత్రాన్ని పొందాలి. ఆ మంత్రము ద్వారా భగవానుడు మనకు వశపడతాడు. తన గర్భంలో శిశువును దాచి అందిస్తుంది తల్లి. దానిని ప్రసాదించిన వాడు తండ్రి. ఆయనే గురువు. కాబట్టి మనకు గురువు పిత, మంత్రము మాత. వారిద్దరిని అర్థిద్దాము. ఎవరు కావాలి? కృష్ణుడు. కృష్ణుడా? కాదు కాదు. నారాయణనే నమక్కే పరై తరువాన్. నారాయణుడే. నారాయణుడేమిటి కృష్ణుడంటూ? కాదు, నారాయణుడే. నారాయణ శబ్దానికి అర్థమేమిటి? సమస్తమైన పదార్థముల లోపల వ్యాపించి సమస్తమైన పదార్థములను తన యందు నిలుపగలిగినవాడు. అట్టి నారాయణుడే మనకు ఉపాస్యుడు. ఆయనే మనకు కావలసిన ఫలమునిచ్చే ఉపాయం. వాడే మన చేత పొందదగినవాడు. అనగా విశ్వమంతటా భగవత్ స్వరూపము, భగవత్ రూపము గోచరము కావాలి. విశ్వమంతా భగవానుని శరీరముగా మన భావనకు అందాలి. ఆ భావన మనకు అందిన నాడు నమక్కే, మనకే. పరై కావలసిన పురుషార్థమును తరువాన్ ఇస్తాడు. మనము ఈ వ్రతం చేస్తే అందరూ చూసి పొంగిపోతారు. రండి, ఆనందముతో చేద్దాం అని ఆండాళ్ తల్లి అందరినీ మొదటి నాడు ఆహ్వానించింది.